హలో ఫ్రెండ్స్, చాలా ఎమ్మీ టేస్టీగా ఉండే తాడి చెక్క అయితే కట్ చేసుకుంటున్నాం. ఇది ఎక్కడ దొరుకుతుంది, ఎలా ఉడకబెట్టుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి అనే విషయాన్ని అయితే ఫుల్గా మీకు చెప్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మనకి తేగలు వస్తాయి కదా, తేగలు వచ్చే ముందుగా అంటే తాటి ముంజులు ఉంటాయి కదా, తాటి ముంజుల తర్వాత కాయలు అయితే ఇలా ముదిరిపోతాయి. వీటిల్లో బాగా లావు కండుండే కాయనైతే మనం తీసుకోవాలి. తీసుకొని అయితే చక్కని బాగా పండిన తర్వాత, అంటే బాగా పండిపోతే తాటి పండు అంటారు, మధ్యలో పండిందంటే తాటి చెక్కగా యూజ్ చేసుకోవచ్చు. దాన్ని అయితే మనం ఇలా నీట్గా అయితే కట్ చేసుకోవాలి. కింద చెక్క పెట్టుకొని ఇంకా నీట్గా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఆ ముట్లు అయితే వేస్ట్గా పడేయాల్సిన అవసరం లేదు, వాటిని తేగలకి వేసుకోవచ్చు. మా వారైతే పొలంలోంచి తీసుకొని వచ్చాడు. పచ్చిగా చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. చిన్నప్పుడైతే చాలా ఇష్టంగా తినేదాన్ని, ఇప్పుడు చాలా సంవత్సరాలకి అయితే ఇప్పుడు తింటున్నాను. మీకు ఇది అంటే ఈ తాటి చెక్క ఎవరైనా తినుంటే మాత్రం ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే, దీని అయితే నీట్గా కట్ చేసుకున్న తర్వాత కొంచెం బెల్లం ముక్క అలా వేసేసుకొని, తాటాకు ఉంటుంది కదా, తాటాకు దీనికి ఆకు ఉంటుంది, లేతాకు ఒకటి తీసుకొని దబర్లో అయితే అడుగుని పెట్టేసి దాన్ని అయితే బాగా నీట్గా అమర్చేసి దాన్ని చెక్కలన్నీ పైన పెట్టేసి ఉడకబెట్టేసుకోవడమే. చాలా బాగా అయితే ఉంటుంది. ఇలా కొయ్యాలి, మెయిన్ అయితే చెప్పాలంటే ఇలా కొయ్యాలి. బట్ మా వారైతే ఫస్ట్లో అలా కోసేస్తాడు. ఇట్లా కోసుకొని ఉడకబెడితే బాగుంటుంది అన్నమాట. అంటే మనకి అసలు కొయ్యాల్సిన యాంగిల్ అయితే ఇది, బట్ ఏమైంది, ఎలాగైనా చుంచుకొని తినేదే కదా. మేమైతే ఉడకబెట్టేసాం. కొంచెం ఉడకబెట్టేటప్పుడు తాటాకు బెల్లం వేసేదైతే వీడియో తీయలేదు, పనిలో ఉన్నాను నేను. ఈ లోపలైతే మా అత్తమ్మ అయితే ఉడకబెట్టేసింది. ఇది తాటాకు అంటారు. చూడండి ఎలా నురుగులు వస్తున్నాయో. బాగా నీట్గా ఉడకాలి ఫ్రెండ్స్. నీట్గా ఉడికితే మనకి ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చక్కెర కూడా వేసుకుంటారు కొంతమంది, బట్ చక్కెర ఇవ్వలేదు, బెల్లం కొంచెం వేసామంటే చాలా బాగుంటుంది. నేనైతే ఉడికిందా లేదని టేస్ట్ చూస్తున్నాను. తింటుంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.